హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, రానటువంటి రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు మాత్రం భారీగా పెరిగాయి, అయితే వర్షాలు కూడా అదే విధంగా నమోదు కానున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా వికారాబాద్, మేడ్చల్, భద్రాద్రి, అదేవిధంగా బోయినగిరి, యాదాద్రి, హన్మకొండ భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదవుతుంది. పగటి సమయంలో ఉత్తర తెలంగాణ భాగాల్లో 44 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదు కానున్నాయి. ఇదే విధంగా రానున్నటువంటి రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి నాటికి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉంది తెలంగాణలో. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మాత్రమే కుండపోత వర్షపాతం నమోదవుతుంది 20 నుంచి 22 వరకు కూడా ఏప్రిల్ నెలలో. ఇకపోతే మనకి మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో కూడా ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఆ తర్వాత మనకు ఉత్తర కోస్తా జిల్లాలో పూర్తి స్థాయి పొడి వాతావరణం ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. రాయలసీమ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. థ్యాంక్ యూ.